నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రైల్వే కమర్షియల్ సూపర్వైజర్ చామర్తి భవానీ శంకర్ పదవీ విరమణ. శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే మక్కెన. వినుకొండ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ఎన్నిక. అధ్యక్షులుగా యాలగడ్డ రామ్మోహన్ రావు ఎన్నిక. వినుకొండ పట్టణంలో రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే ఉద్యోగి అయిన కమర్షియల్ సూపర్వైజర్ చామర్తి భవానీ శంకర్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులు, బంధుమిత్రులు, వినుకొండ పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొని భవానీ శంకర్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు భవానీ శంకర్ దంపతులను పూలమాలతో, సుశాలువాలతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మానవ సేవా సమితి పివి సురేష్ బాబు మాట్లాడుతూ, మానవ సేవా సమితి రూపకర్త భవానీ శంకర్ అని సమాజ హితం కోరే భవానీ విరమణ తర్వాత సేవా కార్యక్రమాల్లో మరియు వారి కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని గడపాలని ఆయన సేవలను కొనియాడారు. వినుకొండ నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ వద్ద గల వాటర్ ప్లాంట్ నందు గౌరవ అధ్యక్షుడు రెడ్డి నగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా యాలగడ్డ రామ్మోహన్ రావు ఎన్నికయ్యారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ములక తులసిరాం, సహాయ కార్యదర్శిగా యలమంచిలి రమేష్ బాబులు నియమితులయ్యారు. ఈరోజు జరిగినటువంటి వినుకొండ నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్షన్ల కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మిత్రులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. ఏ ఇబ్బందులు లేకుండా అందరూ పూర్తిగా సహకరించారు. ఈ సహకారం చేసినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు. ఈ యునానిమస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకున్నారు, ఏ ఇబ్బందులు రాకుండా. అధ్యక్షుడిగా మన యార్లగడ్డ రామ్మోహన్ రావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. అలాగే కార్యదర్శిగా మొలకా సీతారాంని ఎన్నుకోవడం జరిగినది. అలాగే ట్రెజరీగా అరవపల్లి సైదారావుని ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ గా పఠాన్ యూసఫ్ ఖాన్ ని ఎన్నుకోవడం జరిగినది. అలాగే జాయింట్ సెక్రటరీగా యలమంచిలి రమేష్ ని ఎన్నుకోవడం జరిగినది. మరియు గౌరవ సలహాదారుడుగా మన కేసానపల్లి సుబ్బారావుని, కార్యవర్గ సభ్యులుగా మర్రెడ్డి బాబు, పెద్దిశెట్టి దుర్గా, పసుమర్తి సీను, ఏవి నారాయణ గారిని, అలాగే మన మిత్రుడు సాంబశివరావుని ఎన్నుకోవడం జరిగినది. వీళ్ళందరి కాల పరిమితి 2 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగినది. వీరందరూ అసోసియేషన్ కి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని, అసోసియేషన్ ని ముందుకు నడుపుతారని మరొకసారి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. తర్వాత జరగబోయే ఒక 2 సంవత్సరాలకు కూడా ఎవరి పేరు ఏమిటనేది అది కూడా చర్చకు వచ్చింది. ఆ చర్చలో భాగంగా తర్వాత 2 సంవత్సరాలు కేసానపల్లి సుబ్బారావుని నిర్ణయించడం కూడా జరిగినది. కాబట్టి మన సభ్యులందరూ ఒకరికొకరు సలహాలు, సూచనలు తీసుకుంటూ ఈ కమిటీని ముందుకు నడిపించాలని ఆశిస్తూ నడిపిస్తారని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు జరిగిన ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఎలక్షన్లో ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ, అందరూ పిలవంగానే సమయానికి వచ్చి ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మిత్రులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఎలక్షన్లో దగ్గరుండి గౌరవ అధ్యక్షులు, సభా అధ్యక్షులుగా నిర్వహించినటువంటి రెడ్డి నగేష్ గారు దగ్గరుండి అందరితో సమన్వయపరిచి ఎలక్షన్ కాకుండా ఏకగ్రీవంగా చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినుకొండ తహసీల్దార్ కార్యాలయం నందు డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న అబ్బూరి వెంకటేశ్వర్లు పదవి విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించి గత 7 సంవత్సరాలుగా వినుకొండ డిప్యూటీ తహసీల్దార్గా ఎంతో అంకిత భావంతో విధులు నిర్వహించి నిస్వార్థంతో ప్రజలకు, రైతులకు సేవలు అందించారని ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం అబ్బూరి దంపతులను దృశ్యాలువాలతో, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ పి బ్రహ్మయ్య, వినుకొండ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, మరొక తహసీల్దార్ దానియేలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరియు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గెలిచిన సందర్భంగా ఈపూరు మండలం అంగళూరు గ్రామం నందు కట్టా రాజేందర్రావు నీలంపాటి అమ్మవారికి 101 కొబ్బరికాయలు ముక్కు చెల్లించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. బొల్లపల్లి మండలం బొల్లపల్లి గ్రామంలో జానపాడు షైదా దర్గా పునఃప్రారంభోత్సవ కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.